హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగల డైరీస్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే వెజ్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలోకి 2 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1 kg బియ్యం అండి. ఈ బియ్యంలో వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. బియ్యం నానేలోపు వెజిటేబుల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మ్యారినేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ బంగాళాదుంప ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్ బీన్స్, 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 1 కప్ బఠానీస్ తీసుకున్నానండి. 6 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే 1 కప్ ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1/2 చెక్క నిమ్మరసం, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ బిర్యానీకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా అంతా కలుపుకొని 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకున్నానండి. 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే మరాఠీ మొగ్గ, తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత ఒక టమోటాను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా మగ్గిందాకా వేయించుకోవాలండి. టమోటా ఇలా మెత్తబడిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ మగ్గేలోపు మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత రైస్కు సరిపడా కల్లుప్పు వేసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏం లేకుండా డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ని గరిటెతో ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని 90% కుక్ చేసుకోవాలండి. రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇలా ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలి. ఇలా రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ను వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అయితే 50% కుక్ అయ్యాయండి. ఇలా గ్రేవీ ఉండాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇందులో పెట్టుకోవాలండి. తర్వాత వాటర్ వంపేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని కడాయి అంతటా రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్కి బదులుగా ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కడాయి అంతటా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా చెప్పినట్టు ఇంకో లేయర్ కింద రైస్ వేసుకొని కడాయి అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలల్లో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకొని వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని ఇలా ప్లేట్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా వెజిటేబుల్స్ అన్నీ బాగా దమ్ అవుతాయండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 15 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. రైస్ అనేది పొడి పొడిగా వెజిటేబుల్స్ బాగా కుక్ అయి ఉన్నాయి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.